అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మన అమరావతి రాజధాని రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకు, అన్ని పార్టీలకి, నాయకులకి ఈరోజు మన ఈ ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ ఈ యొక్క రైతుల కోసం చేస్తున్న సెకండ్ కూలింగ్ మీద ఈ రిలే నిరసన దీక్ష దాదాపు 400 రోజులకి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, గతంలో నుంచి కూడా 400 రోజుల నుంచి ఈ యొక్క కూలింగ్ అని చెప్పి చాలా దాదాపు పొలం తీసుకొని అమ్ముకోవటమే ఒక లక్ష్యంగా పనిపెట్టుకున్నారు. ఫస్ట్ ఆయన గెలిచినప్పుడు కూడా అదే చేశారు, యూనివర్సిటీ రాజధాని అన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. ఫస్ట్ వాళ్ళ తుళ్ళూరులో ఏదో 1-2 లక్షలు పొలం కొనుక్కొని రాజధాని పెట్టుకొని కూలింగ్ అని చెప్పి ఎకరానికి 30 కౌలు ఇస్తాం, 25 సెంటుకు కూడా ఎకరం కౌలు ఇస్తాము, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కొనుక్కొని పొలం 4 కోట్లు 5 కోట్లు చేసుకున్నాం. మళ్ళీ అలాగే తర్వాత వీళ్ళు చేసి అన్ని దుర్మార్గాలు చూసి వీళ్ళని మార్చి ఇంకొక ఆయన చేస్తే ఆయన కూడా మన 3 రాజధాని అని, తర్వాత మావిధాని అని అది అని చేసి వాస్తవంగా అయితే నాకు ఏ పార్టీ ఏ నాయకుడు అన్నా కూడా వ్యతిరేకం కాదు, కోపం కాదు. ప్రజలకి, రైతులకు కానీ మొత్తానికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ స్వార్థ రియల్ ఎస్టేట్ రాజకీయాల కోసం జనం జీవితాలతోటి చెరగాటం అవుతుంది. గుండె రగిలిపోతూ ఉంది, కడుపు మండిపోతూ ఉంది. ఏం చేయాలి? అందుకని చెప్పే ఇంత పట్టుదలగా ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేస్తూ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అయితే వాళ్ళకి తెలుసు పరిస్థితులు. ఈ ప్రజలు ఏది ఏమైనా మనకే ఓటేస్తారు, ఆయన కాదు ఈయనకి, ఈయన కాదు ఆయనకి, ఆయనకి వేస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. గతంలో మంచి పనులు చేస్తే రెండోసారి గెలిచారు వైఎస్ఆర్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ సీఎం అయిన 95లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టి దొంగరాయి బాగు చేసి ఆయన మళ్ళీ రెండోసారి సీఎం. ఆ తర్వాత దుర్మార్గపు రాజకీయాలు ఒక్కొక్కసారి అయిపోతూ ఉన్నారు. అదే చెప్పారు జగన్ గారు ఒక 4 అంశాల్లో కనుక ఆయన మాట్లాడుతుంటే 4 సార్లు కాదు 30 సంవత్సరాలు ఆయన సీఎం అయి ఉండేవాడు, జీవితకాల సీఎంగా ఉండేవాడు. ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్టు, అలాగే 3 రాజధానులు, అలాగే మద్యం, ఇసుక, ఈ 4 వలన ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి రావడం జరిగింది. అలాగే ఎందుకంటే అందరూ కలిసి ఒప్పుకున్నారు. ఆ రోజు 2014లో ఇక్కడ రాజధాని వచ్చింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి మాకు ఇష్టం 30 ఎకరంగా ఆయన చెప్పాడు, ఇల్లు చెప్పాడు. అంతకుముందు వైఎస్ఆర్ గారు స్టాండు